సో మీరు చెప్పండి సార్ మీ ఫేవరెట్ ఫుడ్. ఎందుకంటే మనం ఈరోజు బకాసుర రెస్టారెంట్లో ఉన్నాం కాబట్టి ఫుడ్ గురించి మాట్లాడదాం. మీరు గ్యాప్ ఫిల్ చేయడానికి అయితే వాళ్ళు పెట్టేశారు, వెళ్ళిపోవచ్చు మన పైకి. ఎందుకు అది సార్ అయిపోయింది. ప్రతిసారి నన్నే కాదు కాదు, మీరు ఆ గ్యాప్ని ఫిల్ చేద్దామని అనుకుంటే ఆ పని అయిపోయిందని చెప్తున్నా. ఎందుకంటే ఒక 5 minutes మీతో మాట్లాడదామని నేను కిందకి దిగాను సార్. అయ్యో నేను పైకే వస్తానండి, మీరు ఎందుకు కిందకి దిగటం, సరే నేనే పైకి వస్తా. సరే మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పండి చాలు. నా ఫేవరెట్ ఫుడ్ అంటే ఇప్పుడు పెడతారా? పెడతాం. ఇప్పుడు మీరు స్టేజ్ ఎక్కిన వెంటనే మీ ఫేవరెట్ ఫుడ్ ఏదో చెప్తే నేను ఇప్పుడే మీకు పెడతాను. ఏది ఆర్డర్ పెడతారా లేకపోతే? ఆర్డర్ కాదు, ఆల్రెడీ అంటే ఒక 10 తెప్పించాము మేము మా ఎక్స్పెక్టేషన్స్ పెట్టి, అందులో ఏదో ఒకటి మీ ఫేవరెట్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. మీరు చెప్తే అదిగో 11 చెప్పాలంటే అదే పేరు చెప్పండి సార్. ఫేవరెట్ ఫుడ్ అంటే ఉలవచారు బిర్యానీ తింటా. ఉలవచారు బిర్యానీ అది లేదు కదా, అది మన మెనూలో అది లేదు సార్. మెనూలో లేదు కదా, ఇక్కడ ఇచ్చిన ఆర్డర్లో లేదు, మీరు తెచ్చిన దాంట్లో. అంటే ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఇప్పుడు నేను తెచ్చిన రెస్టారెంట్ నుంచి అయితే ఏది ఉంటే అది తినేయడమే. అలా తిన్నా కదా నేను. ఫేవరెట్ అడిగి మీరు ఏది పెడితే అలా తింటానంటే ఎలా తింటాను? అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మిమ్మల్ని ముందుగా అడగాల్సిందనమాట. కాదు, మీరు ఫస్ట్ చెప్పాల్సింది మా దగ్గర ఇవి ఉన్నాయండి, దాంట్లో మీకు ఏది ఇష్టం అని. మెనూ కార్డు ఇవ్వాలి కదా. బకాసుర రెస్టారెంట్కి వచ్చినప్పుడు మా మెనూ ఇదే అని ఇవ్వాలి. అది ఇక్కడ ఇవ్వం సార్, మేము థియేటర్లో ఇస్తాము. అలాంటప్పుడు ఇక్కడ క్వశ్చన్ అడగకూడదు. ఎందుకో సార్ నన్ను బాగా పరేషాన్ చేసేస్తున్నారు మీరు.